హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో జనాలు సినిమాల కంటే ఎక్కువగా టీవీ షోస్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో టీవీ షోస్ హద్దులు మీరడంలో అస్సలు అతిశయోక్తి లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఏ టీవీ షోలు అయినా సరే అసలు కామెడీకైనా, డాన్స్‌కైనా, యాక్షన్స్‌కైనా, ఎక్స్‌ప్రెషన్స్‌కైనా కొంత హద్దులు ఉంటాయి. అంటే ఏది ఎంతవరకు చేస్తే మంచిది, ఏది ఎంతవరకు చేస్తే బాగుంటుంది, ఏది ఎంతవరకు చేస్తే చూడ్డానికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ టీఆర్‌పీ పెంచుకోవడం కోసము, వాళ్ళ ఫేమ్ పెంచుకోవడం కోసము ఇప్పుడు జనాలు ఎలా తయారంటే అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కంటే లేనిది ఇంకా ఎక్కువ చేయడం, లేదంటే ఇంకా జనాలకి ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఇవ్వడం, లేదంటే ఓవర్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, ఓవర్‌గా కామెడీ అంటే వాళ్ళ మీద డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, ఇలా నెగెటివ్ వేనే చూస్ చేసుకుంటున్నారు. నెగెటివ్ వల్లే ఎక్కువగా మనం హైప్ అవుతాం, నెగెటివ్ వల్లే టీఆర్‌పీ ఎక్కువ వస్తుంది, నెగెటివ్ వల్ల ఫేమ్ వస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని నెగెటివ్‌గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టీవీ షోస్‌లో మరీ దారుణంగా ఒక అసలు అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌కి, వాళ్ళు చెప్పే డైలాగ్స్‌కి అస్సలు సంబంధం ఉండదు. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, మనం ఎగ్జాంపుల్‌కి మనం చూసినట్లయితే కొన్ని షోస్ నేను చెప్తున్నాను. కొంతమంది కామెడియన్స్ డబుల్ మీనింగ్ మాటలు అవసలు వాటి వల్ల మాక్సిమం ఏంటంటే టీవీ షోస్ చూసేది చిన్న పిల్లల నుంచి కూడా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. సో, అలాంటి వాటి చూడడం వల్ల అందులో పెద్ద తప్పేం లేదేమో, అలాంటి మాటలు మనం కూడా మాట్లాడితే తప్పులేదేమో అని వాటిల్ని కూడా ఈజీగా తీసేసుకొని రియల్ లైఫ్‌లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో, వాళ్ళ ఫ్యామిలీతో అలానే రియాక్ట్ అవుతున్నారు. అంటే అసలు దాని మీనింగ్ కూడా తెలియకపోవడంతో అందరూ నవ్వుతున్నారు కదా! సో, ఇది కామెడీ ఏమో అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళు రియల్ లైఫ్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. సో, ఇలాంటి టీవీ షోస్ వల్ల ఎక్కువగా కామెడీ, ఇలాంటి డబుల్ మీనింగ్ మాటల వల్ల ఎక్కువగా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకి ఇంకోటేంటంటే కేవలం కామెడీ మాత్రమే కాదు, ఇప్పుడు బాగా కాంట్రోవర్సీ అవుతున్న విషయం ఏంటంటే డాన్స్ షోస్. డాన్స్ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు మనం చూడొచ్చు. ఒకప్పుడు ఒక మాస్టర్ కూడా చెప్పారు. అంటే ఒక సాంగ్‌కి 2 నార్మల్‌గా ఒక వే ఉంటుందనమాట. అంటే అది ఎమోషనల్ సాంగ్ అయినా సరే దానికి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలాంటి స్టెప్స్ వేయాలి అనేది అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు సాడ్ సాంగ్ అయినా సరే దానికి ఒక విచిత్రమైన స్టెప్స్ యాడ్ చేయడం, విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ యాడ్ చేయడం. ప్లస్ అసలు డాన్సా, జిమ్నాస్టిక్సా లేదంటే సర్కస్సా అసలు ఏం అర్థం కాకుండా ఉండదు ఇప్పుడైతే డాన్స్ షోస్ అయితే. మీరు చూడొచ్చు చాలా డాన్స్ షోస్‌లో కూడా డాన్స్ కంటే ఎక్కువ దాంట్లో సర్కసే ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏదో జంప్ చేయడం, దూకడం వీటిలకి వాళ్ళు చేయడం ఒక ఎత్తైతే దానికి జడ్జెస్ కాంప్లిమెంట్స్ అయితే ఒక లెవెల్‌లో ఉంటాయని చెప్పొచ్చు. అసలు అక్కడ సాంగ్‌కి వాళ్ళిచ్చే స్టెప్స్‌కి, వాళ్ళిచ్చే డాన్స్‌కి, వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి అస్సలు సంబంధం లేకపోయినా సరే జడ్జెస్ మాత్రం అసలు వాళ్ళు వావ్! అసలు ఇంతకంటే ఇంకా బెస్ట్ డాన్స్ ఉండదేమో, ఇంతకంటే నీలాగా ఇంకసలు ఇంకెవరు చేయలేరు. ఈ సాంగ్‌కి ఇలాంటి స్టెప్స్, ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ నీకే సాధ్యం అనే విధంగా కామెంట్స్ ఇవ్వడంతో ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. సో, వాళ్ళు టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలామంది డాన్స్ షోస్ కూడా. అయితే వీటి మీద కొంతకాలంగా చాలా విమర్శలొస్తున్నాయి. అలా చేయకూడదంటూ కూడా. ఒకప్పుడు ఈ షోస్‌ని బాగా చూసే జనాలు కూడా అసలు ఏంటిది రాను ఇలాంటి టీఆర్‌పీ కోసం వాళ్ళ పెంచుకోవడం కోసం, టీఆర్‌పీ పెంచుకోవడం కోసం, ఫేమ్ పెంచుకోవడం కోసం ఇలాంటి కంటెంట్ ఇస్తున్నారేంటి? ఇలాంటి మాటలేంటి? అసలు ఈ డాన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ పోయి జనాలకు కూడా ఆ షోస్‌ని చూడడం కూడా చాలామంది తగ్గిపోయారని చెప్పొచ్చు. సో, కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఆహ్, ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఏం పెద్దగా ఇవ్వలేదు. అంటే కొంచెం వరకు నార్మల్ డాన్స్ వరకు వెళ్లారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటేంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది. అలా ఎలా అంటే కేవలం డాన్స్ మాత్రమే కాదు, షో ఆఫ్ కూడా ఎక్కువైపోయిందనమాట. అంటే అమ్మాయిలు ఎంతవరకు డ్రెసెస్ వేసుకోవాలి, అసలు ఆ సాంగ్ ఏంటి, వాళ్ళేసుకున్న కాస్ట్యూమ్‌కి సంబంధం లేకుండా మొత్తం కూడా బాడీ షోయింగ్ ఎక్కువ ఉంటుందంటూ, అంటే డాన్స్ కంటే ఎక్కువగా వాళ్ళ బాడీని చూయించుకొనే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు అని కూడా చాలామంది ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్లస్ దానికి జడ్జెస్ మాత్రం అసలు ఒక్క మాట కూడా బ్యాడ్‌గా మాట్లాడకుండా వాళ్ళు చేసింది కరెక్ట్ అంటూ, వాళ్ళు చేసింది చాలా బావుందంటూ కూడా పొగడ్డం అనేది జనాలకి అస్సలు నచ్చడం లేదు. మీరు చూడొచ్చు చాలా వరకు కూడా ఇలాంటి డాన్స్ షోస్ వాటి కింద కామెంట్స్‌లో ఒక 10%, 15% మాత్రమే పాజిటివ్ ఉంటే 75-80%, 90% వరకు మొత్తం నెగెటివే ఉంటుంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువ కాంట్రోవర్సీ నడుస్తున్న ఒక పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో, ఒక బాత్రూమ్‌లో వాళ్ళ పర్సనల్‌గా ఉండాల్సిన ఆహ్, ఏమంటారు పర్సనల్‌గా ఉండాల్సిన వాళ్ళ డ్రెస్ సెన్స్ అవంతా కూడా
స్క్రీన్ ముందు తీసుకొచ్చారనమాట. ఓన్లీ టవల్‌తో మాత్రమే డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఎక్కువ మంది కూడా దీనికి నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. చాలామంది డాన్సర్స్ కావచ్చు, డాన్స్ మాస్టర్స్ కావచ్చు, ఇంకా చాలామంది దీని మీద విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అదేముంది అది నార్మలే అందులో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్ అంటూ కూడా చాలామంది పాజిటివ్‌గా చూస్తున్నప్పటికీ, కానీ చాలామంది నెగెటివ్‌గానే చూస్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుందో? అంటే ఇలాంటి వాటికి జనాలు ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు చేస్తున్నారా? లేదు అంటే అదొక నిజంగానే కొత్త రకమైన డాన్సా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేయడం మంచిదా? చెడా? దాని ప్రభావం పిల్లల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? లేదు అంటే ఇంకే విధంగా ఉండబోతుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.